నేను కే అని చెప్పి కామెంట్ చేశారు ఆయన. సార్ ఒక రిక్వెస్ట్, దయచేసి మీరు ఆర్మీని మాత్రం ఇక్కడ కించపరచకండి. ఆర్మీ వేరు, సిఆర్పిఎఫ్, ఐటీపీబీ, ఈ ఇండో టిబెటియన్, ఈ బిఎస్ఎఫ్, యూటెల్ ఇవన్నీ కూడా వేరు అంటున్నారు. ఐ సెల్యూట్ ఇండియన్ ఆర్మీ. నేను ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నాను. ఇండియన్ ఆర్మీ నిజంగా ఈరోజు మనం భారతీయులమంతా కూడా ఈరోజు సురక్షితంగా ఉన్నాము. అది పాకిస్తాన్ యుద్ధం చేసినా, చైనా నుంచి విపత్తు కలిగినా, ఇతర దేశాల నుంచి విపత్తులు వచ్చినా కూడా కాపాడి రొమ్ము విరిచి నిలబడేటువంటి నా ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ నేను ఆర్మీని కించపరచలేదు, కానీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు. కొంతమంది దాంట్లో కూడా, ఎందుకంటే సిఆర్పిఎఫ్ జవాన్ అంటే మీరు అంటున్నట్టుగా టెరిటోరియల్ ఆర్మీ వేరు, ఐ అండర్స్టాండ్. కానీ ఆ టెరిటోరియల్ ఆర్మీ అయినా కూడా నా భారతీయుడే కదా, భారతదేశంలో ఉండేవాడే కదా, భారతదేశం నుంచి మనం కట్టిన ట్యాక్స్ల చేత జీతాలు తీసుకునేవాడే కదా, ధైర్య సాహసాలు ప్రదర్శించి భారతదేశాన్ని రక్షిస్తానని చెప్పి ఆ ఉద్యోగంలో చేరుంటాడు కదా. మరి ఈ మోతీరామ్ జట్ లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంది, ఇంకా చాలా మంది ఉండే అవకాశం. ఎందుకంటున్నా అంటే జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులకి సామాన్యమైనటువంటి ఇన్ఫర్మేషన్, మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిందనంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే సిఆర్పిఎఫ్ లో వివిధ ఆర్మీ గ్రూప్స్ లో పనిచేస్తారో వారందరూ కూడా ఇటువంటి ఒకరిద్దరు, మోతీరామ్ లాంటి ఒకరిద్దరు చేయడం వల్ల వాళ్ళకి సమాచారం బయటికి పొక్కింది. అలాంటి వాళ్ళతోనే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకి పాల్పడగలిగింది. పాకిస్తాన్ ఆర్మీకి కూడా మన సమాచారం అనేది మీరు గమనించండి. ఒక సామాన్యమైన సెక్యూరిటీ గార్డ్, హర్యానాలో పనిచేసే సామాన్యమైన సెక్యూరిటీ గార్డ్కి ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న క్రమంలో మన దగ్గర మిసైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రకంగా పొందుపరిచి ఉన్నారు, మన బార్డర్ వెంట ఎటువంటి గస్తీ కాస్తోంది, ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఫోటోలతో సహా అక్కడ వాళ్ళకి పంపించగలిగాడంటే ఈ వ్యక్తికి ఎలా తెలుస్తుంది? వీడు పోయి చూశాడు అక్కడికి ఏమన్నా అంటే డెఫినెట్గా ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మోతీరామ్ జట్ లాంటి వ్యక్తులు ఒక్కరే బయటపడ్డారు, ఇంకా తవ్వినా కొద్దీ డెఫినెట్గా కొంతమంది బయటపడే అవకాశం ఉంది. ఐ సెల్యూట్ మై ఇండియన్ ఆర్మీ, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. ఇండియన్ ఆర్మీ అంటే చాలా గౌరవం ఉంది, ఇండియన్ ఆర్మీ అంటే చాలా నమ్మకం ఉంది, ఇండియన్ ఆర్మీ అంటే చాలా ధైర్యం కూడా ఉంది. కానీ కొంతమంది ఒక్కరిద్దరు చేసేటువంటి వ్యక్తులకి, అది టెరిటోరియల్ ఆర్మీ, సిఆర్పిఎఫ్ ఏదైనా కూడా ఒక్కరిద్దరు చేసే పని కారణంగానే అందరికీ ఇబ్బంది కలుగుతోంది. మనలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆ రోజు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఏకంగా 26 మంది ఈ దుర్మార్గుడు చేయడం వల్ల చనిపోయారు. ఇంకా చాలా మంది అంటున్నారు సరోజిని ఉరి తీయాలంటున్నారు, చంపేయాలంటున్నారు, నరికి చంపేయాలంటున్నారు, చంపండి అంటున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం దేశద్రోహి ముద్ర వేయాలి. ఏ గవర్నమెంట్ సర్వీస్ కానీ, ఏ గవర్నమెంట్ ఉద్యోగం కానీ వాళ్ళకి లబ్ధి చేకూరే పరకాలు ఉండకూడదు అని చెప్పి శ్రీను కే కామెంట్ చేశారు. ఎస్, నిజంగానే అటువంటి చర్యలు ఉండాలి. ఆ కుటుంబం మొత్తానిపైన ద్రోహిగా ముద్ర వేయాలి అంటే కనుక డెఫినెట్గా అటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలి. మరి దానికి ఎంత అథెంటిసిటీ ఉంటుంది, ఎంత మేరకు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచిస్తారు చూడాలి. సో కాల్చి చంపేయండి అని చెప్పి లింబారి జగర్లా అంటున్నారు. సో మీరు కామెంట్ చేయండి. నిజంగా ఇటువంటి దుర్మార్గులు ఇంకా ఉండే అవకాశం ఉంది. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ఎవరీవన్, తెలుగు రాష్ట్రాల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిని పట్టుకున్నారు మన పోలీస్ అధికారులు, నిఘా వర్గాలకు సంబంధించి. ఇంకా స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకి చాలా మంది పాల్పడే అవకాశం ఉంది. సో గతంలో అనేక ఉదాహరణలు మనం చూసాం. సో స్లీపర్ సెల్స్ వంటి వాళ్ళని మనం గమనించకపోతే డెఫినెట్గా పొరపాటు పడ్డట్టే, డెఫినెట్గా ఇబ్బందులు పడడం ఖాయం. సో దయచేసి వారిని గుర్తించే పనిలో ఉండండి. మీకు డెఫినెట్గా ఆర్టీవీ పదే చెప్తోంది, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీ చుట్టూ ఎవరైనా కనుక అనుమానితంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేదు అనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా పర్వాలేదు, మేము వాళ్ళ యొక్క విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్తాం, వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. ఎందుకంటే ఇంకొక కేవలం 3 రోజులు మాత్రం మిగిలి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా కనుక అనుమానాస్పదంగా విదేశీయులు కనుక మన దేశంలో ఉన్నట్టయితే వెంటనే వారిని గుర్తించండి, ధ్రువపత్రాలు చెక్ చేయండి, లేని ఎడల వారందరినీ కూడా పంపించేయండి అని చెప్తున్నారు. ఇక్కడ ఫెడప్ అని చెప్పి స్లీపర్ సెల్స్ అంటే ఎవరు కామెంట్ చేశారు ఆయన. స్లీపర్ సెల్స్ అని అంటే పాకిస్తాన్ మద్దతుదారులు. వాళ్ళంతా కూడా మన దగ్గరే, మన వంటి వాళ్ళలాగానే, ఇండియన్స్ లాగానే మన చుట్టూ మన పక్కనే తిరిగి పాకిస్తాన్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఉదాహరణకి సికింద్రాబాద్లో సమీర్ లాంటి వ్యక్తులు రాడికల్ ఆలోచనతో ఇక్కడ భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఇక్కడ మారణహోమం సృష్టించాలి, పాకిస్తాన్ లబ్ధి జరగాలి. మరోవైపుగా అటువైపు విజయనగరంలో సిరాజ్ అనే యువకుడు వాడేం చేస్తాడంటే వాడు ఈ రకంగానే బాంబ్ బ్లాస్ట్ చేయాలి, మానవ బాంబుగా మారిపోవాలి, భారతదేశం అల్లకల్లోలం సృష్టించాలి, భారతదేశంలో మారణహోమం సృష్టించాలి, ఆ తర్వాత అటు వెళ్ళిపోయి పాకిస్తాన్కి సహకరించాలి. స్లీపర్ సెల్స్ అంటే మన దేశంలో ఉండి పాకిస్తాన్కి సహకరించే వాళ్ళు, బంగ్లాదేశ్కి సహకరించే వాళ్ళు, చైనాకి సహకరించే వాళ్ళు, మన చుట్టూ దేశాలకు ఏదో రకంగా సహకరిస్తూ మనం భారతదేశం, ఉదాహరణకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో భారతదేశం నిజంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిందా, పాకిస్తాన్ని హతమార్చిందా, ఉగ్రవాదులు చనిపోయారన్న ఆలోచనతో క్వశ్చన్ మార్క్తో ఉంటారు చూసారా, వీళ్ళంతా ఉగ్రవాదులు, వీళ్ళంతా స్లీపర్ సెల్సే. అటువంటి వారిని గుర్తించండి, వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ఎస్ మధు, యాజ్ పర్ సిఆర్పిఎఫ్ రూల్స్ ప్రకారంగా ఒక వ్యక్తి
ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డాడు, ఇంతటి దుర్మార్గానికి దుశ్చర్యకి పాల్పడ్డాడు, మన భారత ఆర్మీకి సంబంధించినటువంటి గోప్యమైన సమాచారాన్ని లీక్ చేశారంటే వారిపై ఎటువంటి చర్యలు ఉంటాయి బేసిక్గా అనేది మాత్రం కొంత ఆలోచించాల్సింది. ఎందుకంటే ఇక్కడ మోతీరామ్ జట్ అనేటువంటి వ్యక్తి మన భారత ఆర్మీలో పనిచేస్తూ ఇక్కడే సర్వీస్లో ఉండి మన భారతదేశాన్ని రక్షిస్తానని చెప్పి కొంత ప్రమాణం చేసి ప్రామిస్ చేసి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి భారతదేశం ఇచ్చేటువంటి తిండి తిని ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ శ్వాస పీల్చుకొని పాకిస్తాన్ సహకరిస్తాడా? పాపిస్ట్ డబ్బుల కోసం 10 రూపాయల కోసం పాకిస్తాన్ సహకరిస్తాడా? ఈ డబ్బుల కోసం దేశాన్ని అమ్మకానికి పెడతాడా? ఈ డబ్బుల కోసం మన ప్రాణాలు తీస్తాడా? ఇటువంటి దుర్మార్గాలను డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. మరి భారత ఆర్మీ నిఘా వర్గాలు ఇప్పటికే విచారణ చేపడుతున్నాయి. ఆల్రెడీ సర్వీస్ నుంచి తొలగించారు. సర్వీస్ నుంచి తొలగించేంత మాత్రాన మహా అయితే వాడు జీతం ఆగిపోతుంది, కానీ పాకిస్తాన్కి ఆల్రెడీ సహకరించి ఉన్నాడు కాబట్టి చాలా పెద్ద మొత్తంలో దండుకొని ఉంటాడు, చాలా పెద్ద మొత్తంలో వెనకేసి ఉంటాడు. సో ఇక్కడ కుటుంబం మొత్తానికి శిక్ష వేయడం తప్పు. వాళ్ళ కుటుంబీకులు ఏం చేశారు, ఏ చేయలేదు కదా, తప్పు వాడికి మరణ శిక్ష వేయాలి. ఎస్ అఫ్ కోర్స్ మీరు చెప్తానో నేను చెప్తానో కుటుంబానికి శిక్ష వేయడం అని చెప్పి మనం కోవడం తప్పు, అది కరెక్ట్ కాదేమో. డెఫినెట్గా వాళ్ళని కూడా విచారించి వాళ్ళలో కూడా ఎవరైనా సహకరించి ఉంటారా, వాళ్ళలో కూడా ఎవరైనా రాడికల్ ఆలోచనతో ఉన్నారా, వాళ్ళలో కూడా ఎవరికైనా పాకిస్తాన్ వెళ్ళేటువంటి గత హిస్టరీ ఉందా అని కనుక గమనిస్తే వాళ్ళని విచారించడంలో తప్పేం లేదు. కానీ వాళ్ళపైన శిక్ష వేయాలని చెప్పి మీరు మనం కోరుకోవడం అనేది తప్పు. ఇక సత్యనారాయణ కామెంట్ చేశారు, దేశద్రోహులను, కలుపు మొక్కలను, శత్రుదేశం పాక్ దేశం రహస్యంలను అందజేస్తున్న నీచులకు తగు శిక్షలు అందజేయవలను. భారత సైనిక రక్షణ దళమునకు శతకోటి వందనాలు, కృతజ్ఞతలు. జై జవాన్ జై హింద్. ఎస్, జై జవాన్ జై హింద్, భారత్ మాతాకి జై. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఇండియన్ ఆర్మీ పట్ల చాలా గౌరవం ఉంది, చాలా నమ్మకం ఉంది. నేను స్వేచ్ఛగా ఇప్పుడు మీకు ఈ వార్తను అందిస్తున్నానన్నా కూడా ఇండియన్ ఆర్మీ ఇచ్చినటువంటి ధైర్యమే ఇండియన్ ఆర్మీని రక్షిస్తుంది. కాబట్టి ఇండియన్ ఆర్మీ పట్ల ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పుగా మాట్లాడాల్సిన పర్లేదు. కానీ కొంతమంది దుర్మార్గులు, ఇటువంటి నీచ్ కమిన్ కుత్తేలు, మోతీరామ్ లాంటి ఇటువంటి దుర్మార్గులు సిఆర్పిఎఫ్, ఇదేదో సామాన్యమైనటువంటి ఒక సిఆర్పిఎఫ్ వ్యక్తి కాదు, సిఆర్పిఎఫ్ లో ఏఎస్ఐ స్థాయిలో పనిచేస్తున్నాడు. మీకు విషయం తెలుసా, పహల్గామ్ ఉగ్రదాడి ఘటన కంటే 6 రోజుల క్రితం వరకు కూడా అక్కడే విధులు వర్తించాడట, సమీపంలోనే నిధులు వర్తించాడట, అక్కడే పనిచేస్తాడు, డ్యూటీలో అక్కడే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన జరగబోతుందని తెలిసినటువంటి సిచ్యువేషన్లో వారం రోజుల ముందుగానే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడట. మరి ఆ సందర్భంలో ఎలా ట్రాన్స్ఫర్ వచ్చిందో తెలియదు, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఈ ఘటన జరిగింది ఏప్రిల్ 22న. ఆ తర్వాత నుంచి నిత్యం ఎప్పటికప్పుడు మన భారత ఆర్మీకి సంబంధించినటువంటి గోప్యమైన సమాచారం లీక్ చేయడాలు, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ లీక్ చేయడాలు, ఎక్కడ మిసైల్స్ ఉన్నాయి, ఎలా మోహరించి ఉన్నాం, ఎలా అటాక్ చేయబోతున్నాం, మన భారత ఆర్మీ ఇంటర్నెట్ ఎటువంటి డెసిషన్ తీసుకుంది, లోపల ఎటువంటి టాక్స్ నడుస్తున్నాయి, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి చేరవేశారట. 2023 నుంచే కాంటాక్ట్లో ఉండట, అంటే సుమారుగా 2 ఏళ్ల నుంచి వాళ్ళతో కాంటాక్ట్లో ఉండిపోయి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి మన సమాచారాన్ని చేరవేస్తూ వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ చాలా దుర్మార్గానికి పాల్పడ్డాడు ఈ పాపిస్టి కుక్క. వీళ్ళని డెఫినెట్గా సౌదీలో లాంటి చట్టాలున్నట్టుగా వీళ్ళని తలాముండం వేరు చేసినటువంటి చట్టాలు తీసుకురావాలి. దేశద్రోహం అటువంటి ఒక చట్టంలో డెఫినెట్గా ఎవరైతే మన భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాలకి, శత్రు దేశాలకి చేరవేసేటువంటి ఆ దుర్మార్గులు ఉంటారో వారందరినీ కూడా, జ్యోతి మల్హోత్రా కానివ్వండి, దేవేందర్ సింగ్ కానివ్వండి, తారిఫ్ సింగ్, తర్వాత షాజాద్, మహమ్మద్ ముర్తాజ్ అలీ, అర్మాన్ సింగ్, తారిఫ్ సింగ్, వీళ్ళందరినీ సౌదీ అరేబియాలో అత్యాచార ఘటనలు ఎటువంటి శిక్ష అయితే విధిస్తారో, తలాముండాలు వేరు చేసేటువంటి శిక్ష విధిస్తారో అటువంటి విధంగా శిక్ష ఉండాలి వీళ్ళకి. లేదనక కనుక అంత బహిరంగంగా శిక్షించలేం, భారతీయ చట్టాలు ఒప్పుకో, భారతీయ న్యాయస్థానాలు ఒప్పుకో అనుకుంటే కనుక వీళ్ళని ఒక డార్క్ రూమ్లో జైల్లో పడేసి పాములు, తేలు, ఇతరత్ర విషపు జంతువులు ఉంటాయి కదా, వాళ్ళని వాళ్ళలో వదిలేసి వాళ్ళని చంపేయాలి. కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితిలో బ్రతకనివ్వదు. వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నారంటే క్షణం మొత్తం పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నట్టే. వాళ్ళు ఊపిరి తీసుకుంటున్నారు, ఇక్కడ బతికే ఉన్నారు, ఇంకా వాళ్ళ శ్వాస ఆడుతూనే ఉందనంటే కనుక వాళ్ళు పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులే. భారతీయులు ఎంతకంటే కానే కాదు, భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగిపోయి ఇక్కడ తిండి తిని ఇక్కడి శ్వాస పీల్చుకొని పాకిస్తాన్ల కోసం పనిచేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? సో ఇలాంటి వాళ్ళని డెఫినెట్గా శిక్ష వేయాల్సిందే, వాళ్ళని బతకనివ్వకుండా చేయాల్సిందే. ఒక న్యూస్ రూమ్లో ఉండి బీయింగ్ అ జర్నలిస్ట్గా ఈ మాట మాట్లాడుతున్నందుకు అది అగేన్స్ట్గా రూల్స్, లేకపోతే అది సమాజంలో మాట్లాడకూడదేమో. కానీ డెఫినెట్గా ఇటువంటి ద్రోహుల విషయంలో నేను మాట్లాడి తీరతాను, మాట్లాడకుండా ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఆపలేరు కూడా. ఎందుకంటే వాళ్ళు చేసిన పని చిన్నదేం కాదు. ఏకంగా 28 మంది ప్రాణాలు పుట్టున పెట్టుకున్నారు, 20 మంది బలిగొన్న పరిస్థితి కనబడింది, హతమయ్యారు, వాళ్ళందరి మరణాలకు కారణమయ్యారు. అటువంటి వ్యక్తులని చాలా తేలికపాటిగా ఊరుకుంటామా? సో మన సిఆర్పిఎఫ్ జవానే మన వాళ్ళ ప్రాణాలు తీశారంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఏ రకంగా శిక్షించాలనేది. సో మీరు కామెంట్ చేయండి, ఏ రకంగా శిక్షించాలి, ఎటువంటి దుర్మార్గులను ఇంకా ఉన్నారు, స్లీపర్ సెల్స్ ఉన్నారు, దయచేసి వాళ్ళను కూడా కనిపెట్టే పనిలో ఉండండి.